గీతాంజలి గీతాంజలి. ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి. ఛం చెననన ఛం ఛం చెననన ఛం. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. గీత, ఏంటి ఇది? ఎందుకు ఇలా చేసుకున్నావు గీత? కాస్త కళ్ళు తెరిచి చూడవే, ఈ అపార్థాలు పక్కన పెట్టి చూడవే, మొత్తం నీకే అర్థం అవుతుంది. ఇంత చిన్న విషయానికి జీవితాన్ని అంతం చేసుకుంటావా? అన్యాయమే, చాలా అన్యాయం. ఎక్స్క్యూజ్ మీ, మీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందమ్మా, డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నో ఇన్ఫెక్షన్ ఆల్సో. మీరు రెడీయా? ఎస్ డాక్టర్. సిస్టర్, మేక్ ఆల్ అరేంజ్మెంట్స్. ఓకే డాక్టర్, రండి మేడం. మీరు ఇక వెళ్ళొచ్చమ్మా. కావాలంటే ఇంకా తీసుకోండి డాక్టర్. కథలో సినిమాల్లో లాగా ఎంత కావాల్సితే అంత తీసుకోమమ్మా. ఇంకా తీసుకుంటే మీరు పేషెంట్ అవుతారు. ఇప్పుడైనా ఇంత ఇన్స్టెంట్గా ఆ అమ్మాయికి ఎందుకు ఎక్కించామంటే ఆ బ్లడ్ గ్రూప్ మా దగ్గర లేదు, బ్యాంక్ నుంచి ఇంకా రాలేదు కాబట్టి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద టైమ్లీ హెల్ప్. ఆవిడని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా కాసేపు ఉండి మీరు వచ్చేసేయండి.
సిస్టర్, రిమూవ్ ఎవ్రీథింగ్. ఓకే డాక్టర్. హలో. నేను అంటే అంటేనా? అంటే నన్నే మర్చిపోయావా? నేను నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష. సరే, విషయం ఏంటో చెప్పు. చాలా బిజీగా ఉన్నట్టున్నావు. అది సరే, నీహారిక చందు ఇంటికి వెళ్తుందని రాత్రి ఫోన్ చేశాను కదా, దాని గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు? మాట్లాడవేంటి గీత? త్వరగా నిర్ణయం తీసుకో. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. నా మాట విని విడాకులిచ్చేసేయ్. అంతకన్నా నువ్వేం చేయలేవు. అర్థమైందా? మాట్లాడవేంటి గీత? ఎవరు నువ్వు? ఇంత చెప్పాక ఎవరు నువ్వంటున్నావు? నువ్వు గీతవు కదా? కాదు, అంజలిని. నువ్వెవరు? హలో హలో. హలో. హలో, ఎవరది? మీరెవరు? నేను అంజలిని. ఇప్పుడే ఈ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఎవరు చేశారు? ఇది పీసీఓ అమ్మా. ఆవిడుందా? వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళిపోయిందా? నాకేం అర్థం కావటం లేదు సత్యం. వాళ్ళు తెలివైన వాళ్ళు, నేను తెలివి తక్కువ వాడినా. అర్థం కావటం లేదు సత్యం. చందుని చెట్టవాడు అనుకోవటానికి కూడా మనసు రావట్లేదు సత్యం. నేను జైల్లోంచి బయటికి రావడానికి అతను ఎంత ట్రై చేశాడో నాకే తెలుసు. అలాగే ఎవరు అండదండలు లేకుండా సాయం కోసం ఎదురు చూసిన అమ్మ వాళ్ళని ఆదుకున్నాడు. ఇంట్లో ఉంచి మంచి చెడ్డ చూశాడు. అంజలికి ఉద్యోగం ఇచ్చి తనని అమ్మ వాళ్ళతో కలిపి ఇలా ఇలా చాలా చేశాడు. అలాంటి మనిషి గురించి చెడుగా అనుకోవటానికి మనసు రావటం లేదు. అంజలి అన్న దాంట్లో కూడా నిజం ఉందనిపిస్తుంది. తన పక్కన నేనే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఊహలకు కూడా అంజలికి తగినంత నాకు తన పక్కన చోటు ఎలా దక్కుతుంది చెప్పు? అయినా చేసుకుందంటే గ్రేట్, నిజంగా గ్రేట్. అలా అని నా మనసుకు సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నాను సత్తి. నేను పెరిగిన వాతావరణం నన్ను ఇలా ఆలోచింపజేస్తుందని ఎంత సరిపెట్టుకున్నా ఈ కళ్ళతో చూసిన సంఘటన నన్ను పిచ్చివాడు చేస్తున్నాయి సత్తి. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నాకు అర్థం కానంత తెలివిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? నాకు అర్థం కావటం లేదు సత్తి. సూర్య, నాదే తప్పు కావచ్చు, వాళ్లే నిజాయితీ పనులు కావచ్చు, కానీ
నా వల్ల కాదురా, నేను తట్టుకోలేకపోతున్నాను. చూస్తున్న దానికి వింటున్న దానికి పొంతన లేక చచ్చిపోతున్నాను సత్తి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కావటం లేదు సత్తి. ఏం చేయటానికి పాల్పోవటం లేదు. సూర్య, సమస్యతో పాటే పరిష్కారాలు పుడతాయంటారు. మనం చేయవలసిందల్లా అదేంటో తెలుసుకోవటమే. నీ సమస్యకి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఏంటది? నువ్వు వెంటనే ఊరు మార్చాలి. అవును, కుటుంబంతో సహా ఊరు మారిపో. మళ్ళీ ఇటువైపు రాకు. నీ కుటుంబం ఎక్కడుందో ఎవరికి ఎప్పటికీ తెలియను. జరిగింది మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టు. చందు, గీతకి ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు, రికవర్ అవుతుంది. నో ప్రాబ్లం. ఏంటి అంజలి ఇదంతా? గీత ఎందుకు ఇలా చేస్తుంది? నన్ను కార్నర్ చేయడమా? విడాకులా? కలిసి ఉంటామా? ఇంకో పెళ్లి చేసుకోవటమా? అసలు కనిపించుకుంటా వెళ్ళటమా? ఏది కావాలి? నేనేం చేయాలి? ఏం చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది? కనీసం అదైనా చెప్తే బాగుంటుంది కదా. నాకేం అర్థం కావటం లేదు అంజలి. అవన్నీ తర్వాత విషయాలు చందు. అసలు ఇవి గీత సొంత ఆలోచనలు కావేమో అని నా అనుమానం. అంటే ఇందాక నేను లోపలున్నప్పుడు గీత సెల్కి శ్రేయోభిలాషినంటూ ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఇదంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు చందు. చాలా సీరియస్ ఇష్యూ. గీత మనసు ఎవరో పనిగట్టుకుని పాయిజన్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? అసలు ఎవరా శ్రేయోభిలాషి? ఆవిడ టార్గెట్ ఏంటి? ఇవన్నీ తెలుసుకు తీరాలి చందు. హాయ్ అంజలి, ఏంటన్నా ఇది? ఎలా ఉంది గీతకి? పర్వాలేదు. ఇంటికి వెళ్తే చెప్పారు. గీతంటికి ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలేదు. నాన్న తిప్పలు పడే అడ్రస్ కనుక్కున్నాను. ఏంటన్నా ఇది? చెప్తే నేను వచ్చేవాడిగా. వచ్చి ఏం చేస్తావు? ఇప్పుడు మేముండి ఏం చేయగలుగుతున్నాం? అదేంటి, కాస్త మాట సాయమన్నా ఉంటుంది కదా. రాత్రంతా ఒక్కడే ఉన్నావు, కంపెనీ ఇచ్చేవాడిని కదా. అవును, మీ ఇద్దరు ఇక్కడున్నారేంటి? గీతకి ఎలా ఉంది? నువ్వు గీతం చూడలేదు కదూ? అవును. వెళ్ళి చూసిరా, తర్వాత మాట్లాడదాం. అలాగనే వస్తానంజలి. డాక్టర్, గీత స్పృహలోకి వచ్చింది. మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి, చూడండి. ఇప్పుడు తన్నే అనకండి, అసలే చాలా బాధల్లో ఉంది. మళ్ళీ ఏదైనా అఘాయిత్యం కూడా చేసుకోవచ్చు. తనకి ఇప్పుడు ఫిజికల్గానే కాదు, సైకలాజికల్గా కూడా చాలా ట్రీట్మెంట్ అవసరం. టేక్ కేర్ ఆఫ్ హర్. షూర్ సార్. ఏంటమ్మా, ఏంటి ఈ పనులు? మేమేం తప్పు చేశామని మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళాలనుకున్నావు? ఒకసారి అత్తను రమ్మను మమ్మీ. ప్లీజ్ మమ్మీ, మీరెళ్ళి ఒకసారి అత్తను లోపలికి పంపించండి. రాజ్యం, పద. అక్క,
ఎలా ఉందిరా గీతకి? తను నిన్నోసారి రమ్మంటుంది. అవునా? నాకు తెలుసురా. అది నా మేనగోడలు, నా ప్రాణం. నేనంటే ఎంత ప్రేమో పిచ్చిగున్నకి. ఎంతైనా రక్త సంబంధం కదా. అమ్మ గీత, గీత వస్తున్నానమ్మా. నా తల్లి, నా తల్లి, నా బంగారు తల్లి. ఎంత గండం గడిచిందే తల్లి. ఎలా ఉందమ్మా? పోలీసులు వచ్చారా? ఎక్కడమ్మా? ఆ ముదనష్టపది అడ్డుపడింది కదా. ఎవరు? అదే మీ ఫ్రెండ్ అంజలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఇదా టైము? ఊరుకోండి బాబాయ్ అంటూ మీ నాన్నని ఊదరగొట్టేసింది. అది ఊరుకోమంటే డాడీ ఊరుకున్నారా? అబ్బే, అలా ఎలా ఊరుకొనిస్తాను? నేను లేను అక్కడ. చేయించా. ఇప్పుడో ఇంకాసేపట్లోనూ పోలీసులు వస్తారు. అప్పుడు కదా అసలు కథ మొదలయ్యేది. శ్రీనివాస్, జాగ్రత్త డీల్ చేయండి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందరి దగ్గర రిపోర్ట్ తీసుకోండి. కంప్లైంట్ ఇస్తే రాసుకోండి. ఏదైనా అవసరం వస్తే పిలవండి. ఓకే సార్. మీరు గీత గారి అమ్మగారా? అవునండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, మా గీత ఏంట్రా ఇది? చిలికి చిలికి గాలివానైందేంట్రా? ఇంత హెస్టీ డెసిషన్ తీసుకుందేంట్రా గీత? అయినా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేయడం ఏంట్రా? మిస్టర్ ఏసీపీ, వాట్ ఈస్ దిస్? కంప్లైంట్ ఇచ్చింది నేనైతే నేరస్తుడితో మంత్రాలు జరుపుతున్నాడేంటి?